మజాక్ కాదు, నా లైఫ్ మ్యాటరు. సో సనా ఏం చేసిందంటే అలా ఫ్రెండ్స్కి ఒకరికి అయితే నా గురించి చాలా అంటే చాలా బ్యాడ్ చెప్పేసింది. ఏమంటే ఒకరోజు మాకు చిన్న ఇష్యూ అయ్యి గొడవ వచ్చింది అన్నమాట ఒక మ్యాటర్లో. ఆ మ్యాటర్లో గొడవ వస్తే అది తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్ నాకు చెప్పింది. సో అది చిన్నదే మ్యాటర్ కావచ్చు, కానీ చాలా తప్పు అది చెప్పడం. అది నేను అట్లనే అడుగుతానా, అలా నా ఫ్రెండ్స్కి అట్లనే చెప్పుకొని తిరుగుతాను ఆమె గురించి. సో ఇప్పుడైతే నేను క్లారిటీగా అవుతుంటాం, లేకపోతే విడిపోతాం, ఫిక్స్ ఇది. నేను మాత్రం ఫిక్స్ అయిపోయినా, నీకు ఉండాలి, ఇటువంటివి చేస్తా అంటే నాతో వద్దు, నాకు ఇలా అవ్వద్దు, లవడవద్దు, ఏమొద్దు. ఆల్రెడీ ఒకసారి చూసి వచ్చినా చేసి వచ్చినా, ఈసారి మళ్ళీ ముడ్డ ఉడిపోవాలనుకోకు. చెప్పినావు కదా, చెప్పింది ఏమని చెప్పినావు, క్లారిటీగా నాకు కావాలి. ఆమెకు కూడా ఫోన్ చేస్తే అవసరం అయితే నేను చాలా పొద్దు నుంచి అడుగుదాం అనుకుంటున్నా, కానీ నాకు కొద్దిగా నిన్ననే కుట్లు తీసేసిర్రు, కుట్లు పోయినాయి. అందుకే నేను ఇలా కొద్దిగా ఫిట్ ఉన్నా. ఓకే, వచ్చి కొట్లాట అయినా సరే కొట్టుకుంటట్టు ఉండాలని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు పోతున్నా దా. నేను బ్లాక్ కలర్ సారీ, వైట్ కలర్ జాకెట్ అనుకుంటున్నా. టీ-షర్ట్ నేను కూడా నాకే ఏం అర్థమైతే దగ్గర ఉందా బ్లాక్ కలర్ సారీ? వాళ్ళకి ఇవ్వకద్దు, మళ్ళీ తీసుకుపోయి వేరే వాళ్ళకి చెప్తారు. ఎందుకురా ఊకే ఏదో ఒక పంచాయతీ పెట్టుకుంటావు నాతోటి? ఏమైంది? పంచాయతీ పెట్టుకుని నేను కాదమ్మా, నువ్వు. అర్థమైందా? మళ్ళీ ఏమైంది? ఏమైంది ఫస్ట్ మ్యాటర్ చెప్పు బ్రో. మేము మొన్న మాట్లాడుకున్న పర్సనల్ అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది. ఏం పర్సనల్ మాట్లాడుకున్నాం మేమైతే? మాకేం పర్సనల్స్ ఉంటాయి చెప్పవాలి? నాకేం తెలుసు, మీ దాంట్లో లవర్స్కి పర్సనల్స్ ఉంటాయి అసలు? ఉంటాయి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను వాడాలి. అదే నాకు అవన్నీ వద్దు సనా, ఉంటావా ఉండు, ఇడిచి పెడతావా ఇడిచి పెట్టేసి బస్. మాట్లాడకు, ఊగా చిన్నదానికి పెద్దదానికి ఉంటావా ఉండు అంటే వదిలేసేయి అలా అంటాడు తెలుసా. చిన్నదానికి పెద్దదానికి వేస్ట్ గా అడగను. తెలియలేదా నీకు ఇంత కూడా? ఏమన్నా మాట్లాడుకున్నావు ఒక దాని గురించి మాట్లాడుకున్నాం అక్క. మాట్లాడుకున్నాం, వాడు ఎంత చులకన చేసి మాట్లాడి నాకు మస్తు బాధ అనిపించింది. నాకు మీకు కూడా చెప్పాల్సిన మ్యాటరే కాదు అసలు. నువ్వు ఫస్ట్ నేను మాట్లాడేది కూడా విను, అర్థమవుతుందా? ఇట్లా ఎన్ని చెప్పిందో నాకు కొన్ని మ్యాటర్ నాకు హట్ అనిపిస్తుంది. నేను మా బెస్ట్ ఫ్రెండ్ కి బరాబర్ నేను చెప్పుకుంటా, వాడు చెప్పుకోడా? రిషానకో శ్రేయానకో ఎవరికొకరు చెప్పుకుంటే వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు అట్లా వేస్తున్నాను ఎన్నిసార్లు అడగలేరు నన్ను? నేను చెప్పుకుంటే ఏమైంది అక్క? తప్పేముంది అందులో చెప్పు? బయట వాళ్ళకి ఎట్లా చెప్తా? బయట నాకు ఆమె నన్ను అడగద్దు, ఆమె నన్ను అడిగినప్పుడు అది గిల్టీ నాకు. ఆమె ఎందుకు అడిగింది? నా మొడ్డల పని వన్నొద్దు, నీకు ఇట్లా అయితే ఉండకు నాతో, నా మొడ్డల నువ్వు లేకుంటే నా ఫరక్ బి వాడదు చెప్తున్నా. నేను చెప్తున్నా కదా, నాకు ఫరక్ నాకు వదులుకోవాలని ఉంది, నాకు వదులుకోవాలని ఉంది, వదులుకోవాలని ఉంది, ఇడిచిపెట్టేసి. మాట్లాడతాను నేనేం తప్పు చేసిన? నేను బరాబర్ చెప్పుకున్నాను, ఒప్పుకుంటున్నా కదా, ఇంకేం కావాలి? అట్లానే చెప్పుకుంటానా ఇట్లా మా పళ్ళు అట్లా అని? నేను నువ్వు ఇట్లా అట్లా అనలేడు, ఇట్లా మాట్లాడి నాదేం తప్పు? అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా, నేను అదే అంటున్నా. అట్లా ఇట్లా నేను చెప్పుకుంటాను, ఇట్లా మాట్లాడుతారా, ఇట్లా చెప్తారా, అట్లా ఎట్లా చెప్తావు? నా ఇష్టం అది, నేను చెప్పుకుంటా. అడ్డం మాట్లాడక సనా చెప్తున్నా నేను. నువ్వు నా దగ్గర అస్సలు చేయకు, కొడతాడు. అప్పుడు నవ్వకు, ఎందుకు కొడతాడు? నా మొట్ట బరాబర్ బయట పడతావు తంతినంటే ఈసారి. నాకు ఇడతాడు నా రోజు నుంచి. లేకపోతే ఉండవు, మళ్ళీ తమాషాలు దెంగుతావు ఎందుకు? చెప్పుకొని ఆ పిల్ల నాకు చెప్తే నాకు ఎట్లుంటది? సరే నువ్వు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిందేమో, ఎందుకు ఆ పిల్ల పిల్లొచ్చి పక్కన వాడిని చూస్తున్నా మీ ఫ్రెండ్ రోజు నేను బాధ పెట్టేది. నేను ఇష్టం అడ్డం మాట్లాడితే గుద్ద అదే నీ పక్కల నా పక్కలే. నువ్వు మంచిగా ఫస్ట్ అర్థమవుతుందా? ఎర్రిపుకుతానా? ఇప్పుడు దీనికోసం చిన్నదానికి పెద్దదానికి లొల్లి పెట్టుకొని వదిలేసా మాట్లాడుతున్నాడు. అవును మరి ఇంకెన్ని చెప్పిందో మా పర్సనల్ అన్ని వీడియోస్ కోసం ఫోన్
నీదే కదా తప్పు ఒక్క రోజు అని చెప్పి చెప్పు నువ్వు చెప్పు నీదే తప్పు కదా ఆడ ఇటువంటి దానికి కెమెరా పట్టుకొని వస్తాడు ఇంకా సార్ వీడియోల గురించి ఎవరిని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు ఎందుకు వీడియో మ్యాటరే కదా ఇప్పుడు ఇప్పుడు హట్ అయినా అదొకటే టాపిక్ అయితే మాట్లాడాలి నేను కూడా మస్తు హట్ అయినా చాలా సార్లు హట్ అయినా అర్థమవుతుందా అట్టుగా ఎంటనే తీసుకోవాలా అది ఎంటనే నేను ఎట్లా వచ్చినా మాట్లాడుతున్నా అట్లనే తీసుకోవాలా తీసుకోవాలి నువ్వు అదే నేను ఒక మాట అంటే వీడు మాత్రం వైజాగ్ దెంగేస్తాడు విజయవాడ ఎటైనా పోతాం వారం రోజు నేను జస్ట్ ఒక షేర్ చేసుకున్నందుకు వీడికి నొప్పి వచ్చింది. నువ్వు కూడా నేను నీ లెక్క చేయను రా సుల్లిగా నా దగ్గర మాటలు తినుకోవచ్చు ఓ పతితమ్మా అబ్బా అవు మరి ఏం చేసాను చెప్పావు నేను పతి ఇగో ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నాడే మౌనిక బరాబర్ మాట్లాడతా అస్సలు మరి ఇవ్వలోకి చెప్తుందో మళ్ళీ చెప్తారో నాకు చెప్తా అందరికి చెప్తా ఈసారి లైవే పెట్టింది నువ్వు పట్టుకొని ఏడో హరిషన్న వాళ్ళకి అప్పుడప్పుడు నీకు బాధ అనిపిస్తే ఏడుస్తావా ఏడుస్తావా బయట వాళ్ళు అన్నకోవాలి మా ఫ్రెండ్స్ నువ్వు రాకముందు నుంచి అర్థమవుతుందా నువ్వే మిడిల్ వచ్చినావు ఇప్పుడు ఏం చేస్తావు నేను బరాబర్ మాట్లాడతా నువ్వు దెంగే నా దగ్గర మిడిల్ వచ్చి మిడిల్ దెంగే మాట్లాడు మరి నువ్వెందుకు రైస్ట్ కొడుతున్నావు వేస్ట్ గాడివి హక్కు లేనప్పుడు నిన్న పీక్ పీక్ ఏమేమో మాట్లాడినావు కొడతాడు అప్పుడు చిన్న పెద్ద వేసి వాడే 3 రోజుల నుంచి నాతో గుసలాడుకుంటుండు అవును నాకు మనసులో ఉంది నేను గుసలాడుతున్నా అయితే నాకు కూడా చాలా మనసులు ఉన్నాయి నేను కూడా నీకు చేసిన మరి నీ గురించి అందరికి తెలుసు ఇంకా తెలుసు చెప్పుకో మరి వాడు నీకైనా ఆరో చెప్తే మహేంద్ర ఫ్రెండ్స్ కి చెప్పుకో మరా ఎవడు చెప్పుకోడు ఆరా తెలుగుతారా నీకు అరే నువ్వు నా చేతి అక్క నేను ఫిక్స్ అయిపోయి అనుకో మళ్ళీ రాను నువ్వు తింటావు చెప్పాలి అర్థమవుతుందా నా చేతిలో నా రోజుల్లో ఇట్లనే లొల్లి పెట్టుకున్నాడు ఫోన్ కూడా పట్టుకుంటూ ఇగో నా మీద డబ్బులు ఇసిరేసిన అనుకో అస్సలు మర్యాద దక్కదు అర్థమవుతుందా ఇసురు చూస్తా అంతగానం దేనికంటేనారా ఇగో నేను ఫిక్స్ అయిపోయి నాకు అరే సాయి చాలా వచ్చిన ఇంకో సంపేస్తా నేను అర్థమవుతుందా నేను ఎవరికైనా ఏమైనా ఎక్కుంటా పెట్టుకోకు సాయి అర్థమవుతుందా నీకు నా ఇష్టం బరాబర్ చెప్పుకుంటా అన్ని చెప్పుకుంటా పో నేను చెప్పుకుంటా చెప్పుకోపో ఎవరికి చెప్తావు చూస్తా నేను కూడా పో ఎవరికన్నా చెప్తా వేస్ట్ గాడు ఎక్కడో నాతో అక్క ఇగో అయిపోతాయి కదా అరే నాకు నేను బరాబర్ చెప్పుకుంటా పిచ్చి పట్టింది అసలుగా అర్థమవుతుందా నా జోలికి రాకు నువ్వు మస్తు దెబ్బలు తింటావు అర్థమవుతుందా బాబు మీరిద్దరు ఏందో కన్ను పోవాలా కొడితే అవునా కొట్టురా నీకు గుద్దగా ఉంటే కొట్టు చూస్తాను అసలు వాడికైతే తెలియలేదు దేనికి హట్టు కావాలో దేనికి ఏం చేయాలో తెలుసా ఎందుకు లవ్ చేసినా ఇప్పుడు వాడిని ఒప్పుకున్నాను లేదు మీ ఫ్రెండ్ కూడా ఇంకోసారి అవునే ఆ పిల్ల నా గురించి అడిగిందేమో అడుగుతుంది బరాబర్ ఇప్పుడు నేను వచ్చి నీకు చెప్తా అక్క సాయి ఇంత బేకార్ మాటలు బేకార్ దోస్తానా బేకార్ లెక్కలు అందరికి చెప్తా ఏం చేసుకుంటావు చెప్పుకో లైవ్ పెట్టుకో అప్పుడు ఇంకా అప్పుడు నేను పెడతా చెప్పుకుంటే అప్పుడు నేను ఒక రీల్ రిలీజ్ చేస్తా రీల్ నా సన ఇట్లా సన నన్ను తిడుతుంది సన నన్ను కొడుతుంది మీకు తెలియకుండా ఇప్పుడు నేను తిట్టిన అనుకో నీ ఇజ్జత్ పోతుంది తిట్ట నేను అట్లా నాకు ఆ గుణం లేదు నువ్వు దెంగి నువ్వు వచ్చినంటే మేము ఎరుపుగా ఎవరే వచ్చింది మేము కొద్దిలం మేము ఎరుపుకులం కదా సరే పోనీ సారీ కూడా చెప్పినా నేను కాలు మొక్కాలా హీరో అనుకుంటున్నావు హీరోనే ఎందుకు పట్టుకొని ఎందుకు వచ్చినా లవ్ చేస్తాను ఇగో నాకు
సర్కిట్ తెంపియకు. సరే, అర్థం మరి ఆ అపమాను వానికైతే సపోర్ట్ చేస్తారా? వీడియోలు లేవాడు మెసేజ్ తింటారు తెలుసా? మనాలి తోలుకోపోయినా ఫ్లైట్ ఎక్కించిన ఫ్లైట్ ముఖం చూడండి దానివి. అవునా, నువ్వు ఈడు తీసుకోపోయినా మనం పోయినా మావే ఇటు తీసుకోండి. వీడు నాకు ఛాలెంజ్ పడితే ఎవరు పోయింది మనాలి వాళ్ళు ఇంకా నేను ఎక్కువ మాట్లాడినావు అనుకో. పైసలు మీ అయ్యా ఇచ్చిరా? పైసలు మీ అయ్యా ఇచ్చిరా? సొమ్మొక్కోలే సోకొక్కోలేదు చెప్పుతో కొడతా అంట. చెప్పా ఇసురు నేను కొట్టేస్తా బాత్రూమ్. నేను పైకన పట్టి కొడతా బాత్రూమ్ లోకి వెళ్ళి లేదు గుద్దలం నాకు గుద్దలం లేదు, ఓపిక లేదు, నేను తినలేను. ఇగో 4 రోజుల నుంచి వీడియోలు వస్తాయని అడుగుతారు కదా. ఇగో 4 రోజులు ఏ ముఖం మీద పట్టు పైసలు పొరికి వీధి కూడా తప్పే ఉంది. పాప మాది ఫోన్లు వేసి షూట్ లకు రమ్మన్నారు. పైసలు ఇయ్యాక ముఖం మీద పడాయి వెళ్ళిపోతుంది. బతుకుపో నా పేరు చెప్పుకోను. బతుకుతా అమ్మ ఈడ నాకు బంగారం ఇంటి నిండా బయటికి వస్తే చాలు చాలా గోల్డ్ మ్యాన్ అడ్రస్. ఓ నువ్వు మొగోడువా? అమ్మాయి కాదు నువ్వు. అమ్మాయిని నేను ఏదో నా జోలికి రాకు, నన్ను వదిలేస్తా అంటే వదిలేసి ఓకేనా, నా జోలికి రాకు ప్లీజ్. వదిలే దెంగి ప్రశాంతత వచ్చిందిరా లైఫ్ లోకి. మాట్లాడతాయి కదా మీరు బయట పిల్లలు పెట్టుకొని 4 రోజుల నుంచి వీడియోలు వస్తాయి అన్నారు కదా. మెసేజ్ పర్సనల్ గా వాట్సాప్ సనా ప్యాన్ పేజ్ అయితే దొబ్బుతున్నారు పాపం. వాళ్ళకి చెప్తున్నా ఇగో ఇట్లుంది వీళ్ళతో, అందుకే వీళ్ళు వీడియోలు కొడుతున్నారు. నా తప్పు లేదు గాయస్, తాగి తందగా ఆయన వీళ్ళలో వండుకున్నాడు వీళ్ళతో పాటు. సో నేను ఏం చేయలేను. బట్ నెక్స్ట్ వస్తాయి. ఏదో కొంచెం చిన్న క్లాసెస్ అది రియల్ గా జరిగిందంట, ప్రాంక్ కూడా కాదు. వీళ్ళు ఇది చెప్పడం అసలు తప్పే లేదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటాం. ఆ పిల్లలు అడగడం తప్ప. మా మమ్మీకి కూడా చెప్తా, మా మమ్మ వచ్చి అడుగుతా అప్పుడు ఏం చెప్తావు? ఎందుకు చెప్పడం మేము అని చెప్తావా? మీ అమ్మకి ఇస్తా అప్పుడు